మీరు ఓపెన్గా హార్ట్ఫుల్గా మాట్లాడితే మీరు రిస్క్ తీసుకుంటే వేరే చోటు ఉండేవారు, నేను రిస్క్ తీసుకుంటే వేరే చోటు ఉండేవాళ్ళం అండి. ఇద్దరం భయపడిన మనుషులు కాబట్టి ఇక్కడ ఉన్నాం. ఇది ఫ్యాక్ట్ అంటే ఇది అంతే. మీరు ఐఐఎస్సిలో పిహెచ్డీ చేసి లేకపోతేనేమో మీరు మంచి ఎలక్ట్రానిక్స్లో మంచి చదివి టెక్నాలజికల్గా, ఇంకా నేను సివిల్ ఇంజనీరింగ్ నాకు వదిలేయండి ఉండి మేబీ మీకు ఆపర్చునిటీ లేకపోవడం కాదు, స్లైట్ రిస్క్ చేయాలి. ఫస్ట్ జనరేషన్ అవ్వడం వల్ల లేకపోతే భయం వేస్తూ సరే వాట్ ఎవర్ ద రీజన్స్ ఏం జరిగిందో తెలియదు అని జరిగింది. మేబీ ఈ నెంబరు సార్ మీరు తీసుకోలేదు కదా మమ్మల్ని తీసుకోమంటారంటే అడగొద్దు. బాబు ఇది ఒక్కొక్కసారి సందర్భంలో తప్పు జరిగిందిరా బాబు మీరు చేయొద్దని చెప్పడం అంతే కదండి. అప్పుడు అన్నీ మీరు ఎందుకు చేయలేదు దానికి ఆన్సర్ ఏం చెప్తాం మనం. ఎగ్జాక్ట్లీ. సిఎస్సి ఎలక్ట్రానిక్స్ కమ్యూనికేషన్ ఇలాంటి ఆప్షన్స్ మనం పెడితే దాన్ని ఈ ప్రిపరేషన్ మళ్ళీ వేరే చోట మనకి యూజ్ అయ్యే ప్రాబబ్లీ ఫ్యూచర్లో ఆప్షన్ సబ్జెక్ట్ కూడా తీసేస్తారంటున్నారు. ఎందుకంటే అది సరే అది రకరకాల వాదనలు జరుగుతున్నాయి. సరే కోర్టులో ఇది ఆగిందండి, యూపీఎస్సీకి రికమెండ్ చేశారు, అలా ఆగింది. ఇంజనీరింగ్ సర్వీస్లో కూడా కొన్ని మార్పులు కూడా చేద్దామని చెప్పి ట్రై చేస్తున్నారు. అంటే కాదండి ఎంత అంటే కోచింగ్ సెంటర్స్ని బాగు చేయడం గురించి, కోచింగ్ సెంటర్స్ గురించి ఎగ్జామ్స్ ఉన్నాయన్న స్థితికి భారతదేశం వచ్చేసిందండి. ఐఐటీలు, నీట్లు, సివిల్ సర్వీస్ అండి. ఒక దగ్గరగా 10,000 కోట్ల పైన వ్యాపారం జరుగుతుందండి సివిల్ సర్వీస్ మీద. నిజంగా హార్ట్ఫుల్గా మీకు తెలియదు కాదు, కోచింగ్ వెళ్ళి వచ్చినప్పుడు ఎవడో ఒకడు కూడా సివిల్ సర్వీస్లో ఉండట్లేదండి ఈ రోజుల్లోనూ. అందరూ పాపం సొంతంగా కష్టపడి ఎవడం మీలాగా నాలాగా కూర్చొని చదువుకుని వచ్చిన వాళ్ళేనండి వీళ్ళందరూ. కోచింగ్ సెంటర్లో ర్యాంకులు కొనుక్కుని వేసుకుని అన్నీ విజయవాడలో కూడా అసలు ఎగ్జామ్ అంటే డెఫినేషనే తెలియనోడు, బిఏ బీకాం కూడా చదవనోడు, ఏమీ తలా తోకాలు లేనివాడు కూడా కోచింగ్ సెంటర్ పెట్టి సివిల్ సర్వీస్ ట్రైనింగ్ ఇస్తానంటే ఈ బుర్ర తక్కువ జనాలందరూ అక్కడ పోతున్నారు చూడండి. అసలు ఎంత చెప్పినా వినట్లేదండి. 10th క్లాస్ కూడా వెళ్ళిపోతాం ఏంటంటే సివిల్ సర్వీస్కి. మరి ఇంకా 5 ఏళ్ళు 6 ఏళ్ళు అని చెప్పాడంటే ఆయన తెలియక ఇంకా 10th క్లాస్ నుంచి కోచింగ్లు ఇస్తారో ఈ పల్లెటూరు వాళ్ళు, అనంతపురం వాళ్ళు, విజయవాడ చుట్టుపక్కల వాళ్ళు, లేకపోతే నీ కర్నూలు వాళ్ళు, ఈ తెలంగాణలో ఉన్న వాళ్ళందరూ ఈ నారాయణ సివిల్ సర్వీస్ అని లేకపోతే ఇంటిగ్రేటెడ్ కోచింగ్ అని చెప్పి వేల మంది లక్షల మంది జీవితాలు పోగొట్టుకుంటున్నారు. దానికి లెక్కెత్తి 15 ఏళ్ళు లైఫే పోయింది. ఇంకా ఏ ఇంజనీరింగ్ అయిన తర్వాత 5 ఏళ్ళు 4 ఏళ్ళు పోతుంది అంతే. ఇది మొత్తం లైఫ్ పోయినట్టే కదండి. సోషల్ స్టడీస్ అని ముద్రించి పెట్టుకుని లేకపోతే పిల్లల్ని పాడు చేస్తాను. ఎంతమంది హైదరాబాద్లో ఆర్టిస్ట్ స్టూడెంట్స్ ఫ్లైఓవర్ ఎక్కితే బోర్డులన్నీ అవే. మొత్తం కలిపితే రాష్ట్రానికంటే తెలంగాణలో 21 మంది సెలెక్ట్ అయ్యారండి, 24 మంది మొన్న. మొత్తం 5 కోట్ల జనాభా ఉన్న రాష్ట్రంలో. వాళ్ళందరూ పాపం మంచి స్టూడెంట్, మంచి టాప్ కాలేజీలో చదివిన వాళ్ళు అలాగే వచ్చారు. ఎవడో ఒకళ్ళిద్దరు ఏదైనా యూట్యూబ్లో కనపడచ్చు. 4వ 3వ కొట్టాడు, నేను ఇన్స్పిరేషన్, వాడు టైర్ 3లో కాలేజ్ చదివాడు, నేను కూడా చదువుతానని చెప్పేసి అనుకుంటాను అనుకోవచ్చు తప్ప అది మాట్లాడుకోవడానికి, ఆర్గ్యూ చేయడానికి పనికి వస్తుంది తప్ప రియాలిటీకి పనికిరావు.